హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, మన వీడియో టాపిక్ వచ్చేసి వాళ్ళు ఏంటి అంటే మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు దగ్గర అయితే రావడం జరిగింది. మన కాశీబుగ్గలో మన వరప్రసాద్ అన్న వాళ్ళ దగ్గరికి. ఇది ఎపిసోడ్ నెంబర్ 3. ఈ ఎపిసోడ్ నెంబర్ 3లో వచ్చేసి అప్డేట్ ఇవ్వడానికి అయితే మీకు దగ్గర ఇక్కడికైతే రావడం జరిగింది. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మాత్రం మీకు తెలుసు, ఇక్కడ మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకారులో మాత్రం పోయిన 2023లో ఇలాంటి కలరింగ్ అయింది ఏంటి అని మాత్రం మీకు ప్రతి ఒక్కటి తెలుసు. అండ్ ఈ ఇయర్ ఇంకా ఏమేమి మోడల్స్ ఆడ విగ్రహాలు తయారు చేస్తున్నారు ఏంటి అని మాత్రం మీకు ఎపిసోడ్ నెంబర్ 1 and 2లో కూడా చూపించాను. ఆ వర్క్ అనేది ఇప్పటిదాకా ఎంతవరకు వచ్చింది ఏందని మాత్రం చూపెట్టడానికి అయితే రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు చూపిస్తాను మొత్తం వీడియో వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది ఏందని. నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలానే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలనుకుంటే మాత్రం నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఆల్ అని అంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. కాబట్టి నేను మీకు సబ్స్క్రైబ్ పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి బ్యాక్ కెమెరా పెట్టి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మనం వచ్చేసి వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎపిసోడ్ నెంబర్ 3. అండ్ ఎపిసోడ్ నెంబర్ 3లో ఏమేమి ఉన్నాయి, అసలు విగ్రహాలు ఇంకెంతవరకు వచ్చింది, వర్క్ ఏందని మాత్రం ఇక మనం కొంచెం లోపలికి పోయితే చూద్దాము. అసలు అన్నాళ్ళు వచ్చేసి మన ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు అంటే ముంబై మోడల్ విగ్రహాలు ప్రజెంట్ అయితే అప్పుడైతే మనం వచ్చినప్పుడైతే 3 విగ్రహాలు చేయడం జరిగింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే అప్పుడు హోలీ ఫెస్టివల్ రావడం జరిగింది కదా. హోలీ ఫెస్టివల్ అయిపోయాక అందరు లేబర్స్ అందరు పోయి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మొత్తం వాళ్ళ షెడ్, ఇది వచ్చేసి ఫస్ట్ షెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ షెడ్ కనబడడం జరుగుతుంది. మనకు సెకండ్ షెడ్ అనేది కొత్తగా వేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్లీగా. ఇక లోపలికి పోయితే చూద్దాం మనం ఎంతవరకు వచ్చింది ఏంది అని. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఎపిసోడ్ నెంబర్ 3లో వచ్చేసి ఇక మొత్తం ఇది ముంబై మోడల్ వినాయకునికి సంబంధించిన స్టాండ్స్ అన్నట్టు. ఈ స్టాండ్స్ మొత్తం ప్లైవుడ్స్ ఇవన్నీ మొత్తం మాత్రం కావడం జరిగింది. ఎందుకంటే రీసెంట్లీగా ఇక మనకు సెకండ్ షెడ్ కూడా వేయడం జరిగింది కదా. కాబట్టి మీకు ఎప్పటికి మాత్రం అప్పుడు అప్డేట్ వస్తుంటాయి. ఇక చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఇక ఇప్పుడు మేబీ నాకు తెలిసి ఒక 20 feet గణేష్ మహారాజ్ ఫేస్ ఐడల్ ఇది. చూసుకోవచ్చు, ఫేస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అలానే ఇవన్నీ గణేష్ మహారాజ్ కాళ్ళు. ఇక మనము ఇది మేబీ నాకు తెలిసి ఒక 10 feet నుంచి మొదలు పెడితే మనకు ఒక 20 feet వరకు గణేష్ మహారాజ్ ఐడల్స్ ఇవన్నీ. ఫేసెస్, హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్ కానివ్వండి, మీరు చూసుకోవచ్చు. బాడీస్ కూడా ఎంత పెద్ద పెద్ద బాడీస్ అయితే రెడీ కావడం జరిగింది. అండ్ అలానే ఇప్పుడు ఇక చూసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయితే మాత్రం వర్క్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. చూసుకుందాం మనం అయితే మాత్రం. మనం ఇదివరకు ఒక గణేష్ మహారాజ్కి అయితే చూడడం జరిగింది ఎపిసోడ్ నెంబర్ 1లో అండ్ 2లో. సేమ్ మన లాల్బాగ్ స్టైల్, మా లాల్బాగ్లో చాలా ఫేమస్ గణేష్ మహారాజ్, లాల్బాగ్ రాజా అంటారు. సేమ్ మోడల్ గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నప్పుడు అయితే మనం వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఓన్లీ గణేష్ మహారాజ్ చూడండి, చాలా ఎక్దమ్ సేమ్ మోడల్ గణేష్ మహారాజ్. ఇంకా ఏంటంటే ఇంకా చాలా వర్క్ అనేది మనకు వర్క్ అనేది చాలా పెండింగ్ ఉంది ప్రజెంట్ అయితే. మీరు చూసుకోవచ్చు. ఇదివరకు మనం చూసినప్పుడు ఏంటంటే ఈ మొత్తం వైట్ కలర్ అనేది లేకుండే, ఇప్పుడు మొత్తం వైట్ కలర్ది పిఓపి మొత్తం దానిపైన అయితే మాత్రం పెట్టడం జరిగింది. ఇంకా మేబీ నాకు తెలిసి అయితే మాత్రం ఇంకా బ్యాక్గ్రౌండ్స్ ఇట్లా ఇంకా చాలా వర్క్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే మీకు తెలుసు కదా, ఇక కలరింగ్ వర్క్ అంటే ఏ విధంగా ఉంటుందో ఎక్సలెంట్ కలరింగ్ వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ. ఆల్మోస్ట్ చాలామంది మాత్రం ఇక్కడ విగ్రహాలు పర్చేజ్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు. ఇక వాళ్ళ కలరింగ్ గురించి అయితే మీకు చాలామందికి తెలుసు, ఎక్సలెంట్ కలరింగ్ చేస్తారని. చూసుకుందాం. మేబీ ఇక కొంచెం ఇంకొక కొన్ని విగ్రహాలు మాత్రం తయారు చేయడానికి రెడీగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడే పని అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక చూసుకోవచ్చు రీసెంట్లీగా కూడా మనకు ఇక్కడ ఇప్పుడే లేబర్స్ రావడం జరిగింది. మేబీ 1-2 days అయింది వాళ్ళు వచ్చి. దాంట్లో చూసుకోవచ్చు
వాళ్ళు వచ్చి ఏంటంటే ఇంకా మొత్తం ఫినిషింగ్ అనేది ఇంకా కొంతమంది వస్తున్నారు, ఇంకా మేబీ 1-2 డేస్లలో మాత్రం వాళ్ళు కూడా రీచ్ అయిపోతారు ఇక్కడికి వరంగల్కి. అయిపోయాక ఏంటంటే ఇంకా ఫాస్ట్గా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసుకున్నట్టయితే అప్పటికిప్పటికీ చూసుకోండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు గణేష్ మహారాజ్ ఏ విధంగా అయితే కనబడుతుందో చూసుకోండి. మనము ఫస్ట్ చూసినప్పుడు అయితే మాత్రం ఇంకా మొత్తం వర్క్ అనేది అంత కాలేదు. ఇప్పుడు మేబీ నాకు తెలిసి అయితే మాత్రం ఒక 20% వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక చూసుకోవచ్చు, చాలా ఫేస్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే చాలా మంచిగా ఉన్నాయి ఫేస్ కూడా. ఇంకా త్రిమూర్తి గణేష్ దగ్గరికి అయితే పోదాం. ఇక్కడ చూసుకోవచ్చు, అన్న వాళ్ళు వచ్చేసి మనకు బయటికి వెళ్ళి అంటే బీహార్ దగ్గర నుంచి రావడం జరిగింది. అది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి త్రిమూర్తి గణేష్ మహారాజ్ చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు ఇంకా పని అనేది స్టార్ట్ పటపట జల్దీ అయిపోతుంది. చూసుకొని కొంచెం వచ్చేసి లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నాను. ఇంకా ఎందుకంటే ఇంకా స్టాండ్కి ఇంకా ప్లైవుడ్ भैया ये फिनिशिंग का काम कितने दिन में होता और చూసింది కదా మనకు ఒక 2 డేస్లలో అయితే కంప్లీట్ అవుతాయంట ఫినిషింగ్ వర్క్. ఒక విగ్రహానికి మాత్రం కమ్సే కమ్ ఒక 2 రోజులు పడుతుందంట ఫినిషింగ్ తర్వాత మాత్రం ఇంకా చూడండి, అసలు ఫినిషింగ్ లేకున్నప్పుడు కూడా ఈ విగ్రహానికి చూడండి త్రిమూర్తి గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే చూసుకోవచ్చు. మనకు చాలా బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి గణేష్ మహారాజ్. ఇక మనము కొంచెం సెకండ్ షెడ్ దగ్గరికి అయితే చూస్తాం. సెకండ్ షెడ్ అయితే నేను అప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఏం వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. ఇప్పుడు రీసెంట్గా అయితే మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. షెడ్ మొత్తం బొంగులు ఇట్లా అన్నీ పెట్టేసి కవర్ ఇట్లా మొత్తం వేయడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఇక్కడ షెడ్ కూడా చూడండి ఎంత పెద్ద షెడ్ వేసిందంటే చాలా పెద్ద షెడ్. నాకు తెలిసి అయితే మినిమం ఒక 22 ఫీట్స్ షెడ్ కావచ్చు ఇది. ఈ 22 ఫీట్స్ షెడ్ కదా అంటే మనకు దీంట్లో వచ్చేసి ఏమైపోతుంది అంటే ఇంకొక 20 ఫీట్ల వినాయకులు కూడా తయారైపోతున్నాయి దీంట్లో. మీరు చూస్తూనే ఉంటారు కదా, ఎప్పటికప్పుడు మాత్రం మీకు అప్డేట్ అనేది వస్తూనే ఉంటుంది. ఇక చూసుకోవచ్చు మంచిగా ఏమంటారు వాసాలు ఇట్లా పెట్టి మొత్తం కవరింగ్ ఇట్లా మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అది చూసుకోవచ్చు. చాలా పెద్ద షెడ్ అంటే చాలా పెద్ద షెడ్ ఇది. ఇక లైట్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఓవరాల్ ఇంకా దీంట్లో కూడా మొత్తం ముంబై మోడల్ విగ్రహాలు మాత్రం రెడీ కావడం జరుగుతుంది. ఇక ఇంకొక 2 డేస్లలో నేను చెప్పాను కదా మీకు, ఆ 2 డేస్లలో ఆ లేబర్స్ వచ్చేసిందంటే మాత్రము ఇక ఇక్కడ కూడా వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూసుకోవచ్చు షెడ్ కూడా చాలా పెద్ద మంచిగా ఉన్న షెడ్. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు దగ్గరికి అయితే మన ఎపిసోడ్ నెంబర్ 3లో మాత్రం మొత్తం అప్డేట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ షెడ్ చెప్పాను మొత్తం వీడియోలో కూడా. మీకు అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తా కొత్త వీడియో ఇస్తాను, మీ ముందుకు వస్తాను.